ప్రపంచం ప్రకృతిలో చాలా అందాల్నే మనకు ప్రసాదించింది. అందులో భాగంగానే ఈ జునియా మొక్క ఎంతో అందంగా ఉంటుంది. ఈ మొక్క ఫ్లవర్స్‌లో తెలుపు, పసుపు, ఎరుపు, నీలం, సరస్వతి కలర్స్‌లో మనకు లభిస్తాయి. ఈ పూలు నెల నుండి 2 నెలల వరకు అలానే ఉంటాయి. సంవత్సరం అంతా ఈ పూలు పూస్తూనే ఉంటాయి. నర్సరీలలో ఈ మొక్క విరివిరిగా దొరుకుతుంది. ఈ మొక్క ఏదో కారణాల వల్ల ఎండిపోతే మనం పీకి పారేస్తూ ఉంటాం. కానీ అలా చేయకండి. ఈ మొక్క యొక్క ఎండిపోయిన, ముదిరిపోయిన పూలని కోసి పక్కన పెట్టుకుంది. ఎందుకంటే ఈ పూలే విత్తనాలు కనుక. చూసారా, నేను ముదిరే పూని కోసాను. ఇది ఇది చీల్చి చూస్తే ఇది విత్తనం, ఇది 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 విత్తనమే. ఇలా మొత్తం పువ్వంతా విత్తనమే ఉంటుంది. మళ్ళీ మీరు ఈ చెట్టుని నాటడానికి ఈ విత్తనాలు పనికొస్తాయి. అందుకే ఈ పూలను పారేయకుండా ఇలాగే మనం ఎత్తి పెట్టుకుంటే ఇది విత్తనంగా పనిచేస్తుంది. దీన్ని మళ్ళీ మనము బంతి మొక్కలు ఎలా మనం నారు వేస్తామో ఆ విధంగా నారు వేసుకోవచ్చు. ఇలా చెట్టు నుండి సపరేట్ చేసిన పూల నుండి విత్తనం ఇలా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత రండి ఈ చెట్లు ఎలా నాటాలో చూపెడతాం. 1.5 సెంటీమీటర్ చిన్న గుంత తవ్వుకోండి. పలచాగా ఈ విత్తనాలని పరిచండి. దాని మీద పలచాగా మన్నును వేయండి. తర్వాత కొంచెం నీళ్లు కూడా ఎలా వేయాలంటే కొన్ని కొన్నిగా స్ప్రింక్లర్ టైప్లో వేస్తూ ఉండాలి. ఇలా 6 రోజుల లోపలే మీకు మొలకొచ్చేస్తుంది. ఆ వచ్చిన మొలక 5 సెంటీమీటర్ల వరకు పెంచండి. పెంచిన తర్వాత ఈ నారుని తీసుకొని ఒక్కొక్క మొక్క నాటుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్క మొక్క ఇంత అందంగా మీకు ఇలా తయారవుతుంది. మీరు కూడా ఇదే విధంగా మొక్కల్ని నాటుకోండి. జునియా పూలు కనిపిస్తే వదలకంటూ అందమైన ఈ జునియా మొక్క మీరు కూడా పెంచొచ్చు. జునియా